నడుస్తున్న రైళ్లలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అతడి నుంచి 143 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన ఆకాష్ గా పోలీసులు గుర్తించారు. డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఆకాష్ జల్సాలకు అలవాటు పడి నేరాల బాట పట్టాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దురాశతో దొంగతనాలు చేయాలని భావించాడు. దీంతో వారం క్రితం సికింద్రాబాద్ చేరుకున్న గోదావరి లింగంపల్లి రైళ్లలో మహిళల నుంచి నగలు తెంపుకుని పారిపోయాడు. స్నాచింగ్లపై ఫిర్యాదు అందడంతో సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడని రైల్వే అదనపు డీజీపీ మహేష్ భగత్, రైల్వే ఎస్పీ సలీమా తెలిపారు. ఈ గంజాయి ఎక్కడ సోర్సెస్ ఉన్నాయి, ఆ సోర్సెస్ మీద మనకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కమర్షియల్ క్వాంటిటీ డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా గతంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా పీడీ యాక్ట్ కూడా పెడుతున్నారు. ఈ మల్టిపల్ టైమ్స్ ఎవరు ఈ డ్రగ్స్ అది అమ్ముతున్నారు వాళ్ళకి ఈవెన్ డెత్ పెనల్టీ కూడా ఉంది. ఎన్డీపీఎస్ చట్టం అది చాలా స్ట్రాంగ్ చట్టం. సెక్షన్ 31 ప్రకారంగా డెత్ పెనల్టీ కూడా ఉంది. ఈ పిల్లలు ఇలాంటి గాంజాకి అడిక్ట్ అయ్యి ఇలాంటి నేరాలు ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ వాళ్ళు కొంటున్నారు అది దూల్పేట అని చెప్తున్నారు ఆయన. సో ఆ సోర్స్ కూడా పక్క విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ ఎన్ష్యూర్ దిస్ ప్రాపర్ ఫర్దర్ యాక్షన్ ఆన్ దట్ సోర్స్ పర్సన్ ఆల్సో. నేను కూడా మాట్లాడిన ఆయనతో, విల్ బి ప్రొడ్యూసింగ్ హిమ్ ఆల్సో అని. ఎంతమంది ఉన్నారు?